హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్. ఈ రోజు వీడియోలో అందరికీ నచ్చే విధంగా పచ్చి మామిడికాయతో పప్పుచారుని సింపుల్ గా రుచిగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ మామిడికాయల సీజన్ అయ్యేలోపు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. మామిడికాయ పప్పుచారు తయారీ కోసం పుల్లగా ఉన్న ఒక మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని 1 కప్పు అరగంట పాటు కడిగి నానబెట్టిన కందిపప్పుని వేసి 2.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని గిన్నెతో సహా ఈ కుక్కర్ లో పెట్టేసి ఈ మామిడికాయలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి ఈ గిన్నె పైన మూత పెట్టుకోవాలి. ఇలా పప్పు మామిడికాయని కూడా సెపరేట్ గా ఉడికించుకోవటం వల్ల పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి 4-5 విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 4-5 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఈ మామిడికాయ గిన్నెను కూడా తీసేసి ఉడికిన మామిడికాయలను ఈ పప్పులో వేసి ఈ పప్పుకు సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా స్మూత్ గా అయ్యేంత వరకు పప్పు గుత్తితో మెదుపుకోవాలి. మనం పప్పుచారు కోసం చేసుకుంటున్నాం కాబట్టి చాలా మెత్తగా మెదుపుకోవాలండి. పప్పు అంతా ఈ విధంగా మెదుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లను పోసుకోవాలి. మనం తీసుకున్న మామిడికాయని బట్టి ఈ పప్పుని నీళ్ళని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 ఉల్లిపాయని సన్నగా చీల్చుకుని వేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా 4-5 పచ్చిమిరపకాయలను కూడా చీల్చుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ పప్పుచారుని స్టవ్ మీద పెట్టి ఈ ఉల్లిపాయలు కూడా కాస్త మెత్తబడేంత వరకు మరిగించండి. పప్పుచారు ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పుచారుకి పోపు అయితే వేసుకోవాలండి. స్టవ్ పై పోపు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెమ్మలను వేసి దోరగా వేగిన తర్వాత ఈ పప్పుచారులో వేసి పోపు అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసి కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మన ఛానల్లో మామిడికాయతో చేసే కొత్త ఆవకాయ పచ్చడి, అలాగే బెల్లం ఆవకాయ, బెల్లం మాగాయ పచ్చళ్ళు కూడా ఏ విధంగా తయారు చేయాలో వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చూడండి. ఈ పప్పుచారుని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.